హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 130 పాయింట్స్తో గ్రీన్లో అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కైండ్ ఆఫ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ 120 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ కూడా స్లైట్లీ బులిష్. అండ్ మిడ్ నిఫ్టీ అయితే 129 పాయింట్స్తో గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యింది. అండ్ ఇవాళ విక్స్ వచ్చేసి 4.25% డౌన్ అయ్యి 15లో అయితే క్లోజ్ అయింది. జనరల్గా 12 to 15 వచ్చేసి ఆప్షన్ బయర్స్కి గుడ్ ఎన్విరాన్మెంట్లో అయితే ఉంటుంది. విక్స్ అనేది చాలా వరకు కూల్ ఆఫ్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇవాళ బ్రాడర్ మార్కెట్ చూసుకుంటే కనుక అడ్వాన్స్డ్ డిక్లైన్స్ రేషియో చూసుకుంటే 1738 వచ్చేసి అడ్వాన్స్లో ఉన్నాయి అండ్ 1144 వచ్చేసి డిక్లైన్స్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మార్కెట్ వచ్చేసి మంచి స్ట్రెంగ్త్ అయితే కనబడుతుంది. ఉంది. అండ్ ఇండస్ట్రీస్ వచ్చేసి నిఫ్టీ ఐటీ కావచ్చు, ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అన్నీ కూడా ఈరోజు గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ ఇండెక్స్ మూవర్స్ చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది హీట్ మ్యాప్ చూసుకుంటే కనుక మోస్ట్ ఆఫ్ ది నిఫ్టీ 50 స్టాక్స్ వచ్చేసి గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ సెక్టర్ వైజ్గా చూసుకుంటే కనుక ఆటోమొబైల్ 0.01% మాత్రమే, అది కూడా చాలా స్లైట్గా. అండ్ కన్సూమర్ డ్యూరబుల్స్ కూడా కొంత నెగిటివ్ అయితే ఉన్నాయి. మిగతావన్నీ కూడా మంచి గ్రీన్లోనే ఉన్నాయి. రీజన్ కూడా మీకు చాలామంది తెలిసే ఉంటుంది. రేపు ఆర్బీఐ మానిటరీ పాలసీ రేట్ కట్ డెసిషన్ ఉండొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో అది మార్కెట్కి బాగా ఫ్యూల్ అయిందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో అయితే కనుక ఈరోజు కంటిన్యూస్గా చాలా వరకు మనకి జైన్ స్ట్రీట్ ఏవైతే మూవ్స్ ఉంటాయో అవి అయితే గుర్తొచ్చాయని చెప్పొచ్చు. సో ఇవాళ మార్నింగ్ నుంచి కనుక మనం గమనిస్తే లైక్ 5 minutes క్యాండిల్లో ఉన్నాం మనం. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి కంప్లీట్గా మంచిగా వెళ్ళింది. తర్వాత 15 minutes ఏదైతే ఉందో ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూస్గా కిందకు వచ్చేసింది. అండ్ ఆల్మోస్ట్ 15 minutes రేంజ్లోనే నిఫ్టీ అయితే కంప్లీట్గా కొనసాగిందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక రివర్సల్ ట్రేడ్ మాత్రం ఉంది. అది కూడా మనం గమనిస్తే కనుక మనకి ఎటువంటి స్టాప్ లాసెస్ అయినా సరే ఈ విక్స్లు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా స్టాప్ లాసెస్ని డౌన్ చేయడం. అండ్ ఇవాళ ఏదైతే ఎక్స్పైరీ నిఫ్టీ 50 ఉందో ప్రీమియమ్స్ డీకే కూడా చాలా ఫాస్ట్గా ఇరోడ్ అవడం కూడా జరిగింది. సో ఇది ఇవాళ జరిగిన థింగ్ వచ్చేసి నిఫ్టీలో. సో రేపటికి వచ్చేసి మనకి మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చినా సరే విక్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ ఎంత భారీగా ఉన్నాయో మనం చూడొచ్చు, విచ్ ఈస్ ఇండికేటింగ్ ద వాలటిలిటీ. సో ఈ డిమాండ్ ఆర్ సప్లై జోన్ దగ్గర నుంచి కూడా ఎగ్జాక్ట్గా మళ్ళీ మధ్యలోనే క్లోజ్ అయింది. సో పెద్దగా ఎటువంటి క్లియర్ కట్ మూవ్ అయితే లేదు. బట్ ఓన్లీ ద థింగ్ ఈస్ దట్ ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్కి ఇంకా కంప్లీట్గా ఇన్సైడ్ బార్లోనూ ఉంది అండ్ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. ఒక బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేసింది కానీ బట్ స్ట్రెంగ్త్ అనేది నిఫ్టీకి సరిపోలేదని చెప్పొచ్చు. మేబీ మార్కెట్స్ వచ్చేసి రేపటి మానిటరీ పాలసీ కోసం న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి 56,000 వరకు అయితే మనకి టాప్ వరకు వెళ్ళింది. బట్ అగైన్ నిన్న డోజీ తర్వాత మళ్ళీ అగైన్ ఒక డోజీ అయితే వచ్చింది. బట్ బుల్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే ఏదైతే మన ట్రెండ్ లైన్ ఉందో సో అది దాన్ని బ్రేక్ అయితే చేయలేదు, దాని పైననే ఉంది. సో బ్రేక్ అయితే కనుక వీ కెన్ ఎక్స్పెక్ట్ డౌన్ సైడ్ మూవ్ అనేసి నిన్న అనుకున్నాము, బట్ అట్లా జరగలేదు. అండ్ 56,000 అయితే వాళ్ళకి క్లియర్ కట్ ఒక మంచి రెసిస్టెన్స్గా అయితే మళ్ళీ అగైన్ ఏదైతే లాస్ట్ ఒక 33 రోజుల నుంచి అంటే ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా 56,000 అండ్ ఏదైతే 54,000 మధ్యలోనే మార్కెట్ అయితే ఉందో సేమ్ అదే కోర్ట్లోనే ఇంకా స్టిల్ అక్కడక్కడనే టైంపాస్ అయితే చేస్తుంది. కంప్లీట్గా బుల్ మార్కెట్స్ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటాయి అండ్ బేర్ మార్కెట్స్ వచ్చేసి ఈ రేంజ్లో ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి సైడ్ వేస్ మార్కెట్ అంటే ఎట్లా ఉంటుంది అనేది మనకి చూపిస్తూ ఉంది. అండ్ లాస్ట్ మంత్ నుంచి కావచ్చు, మే నుంచి కూడా కంప్లీట్గా చూసుకుంటే కనుక ఇదే దాంట్లో బాక్స్లోనే కంప్లీట్గా ఉండిపోయింది. సో విచ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. సో రేపటికైతే కనుక మనకి ఈ 55,580 లెవెల్స్ అలాగే 56,000 కూడా రేపు చాలా క్రూషియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే మనకు ఉంటాయి. సో రేపటికి మనకి నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అండ్ అలాగే ఓఏ డేటా కూడా ఒకసారి చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్ట్. నిఫ్టీలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మేతో స్టార్ట్ అయింది ఇలాంటి బాహుబలి క్యాండిల్స్ కంప్లీట్గా. సో వీటిని డీల్ చేయడం కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. సో అది ఇంకా మనకి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అయితే అవుతూ ఉన్నాయి కంప్లీట్గా. జనరల్గా ఇలాంటి మూవ్స్ వచ్చేసి సెన్సెక్స్లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఉంటాయి, కానీ ఇవాళ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది ఇట్లా విక్స్ తీసుకోవడం పైకి వెళ్తున్నట్టు అండ్ మళ్ళీ అక్కడ నుంచి డౌన్ అండ్ అగైన్ నెక్స్ట్ మళ్ళీ స్టాప్ లాస్. సో చాలా కంప్లీట్గా ఒక స్కాల్పర్కి తప్ప మంచి
ఎన్విరాన్మెంట్ అయితే ఎవరికి కూడా లేదని చెప్పొచ్చు. సో వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా అయితే ఎగ్జిక్యూషన్ కూడా చేయాల్సి ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ అ మార్కెట్ వీఆర్ ఇన్ యాక్చువల్లీ. సో రేపటికి వచ్చేసి 24,785 అలాగే 24,718 వచ్చేసి మనకి స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడ్ జోన్గా అయితే ఉంటాయి. సో 24,785 కూడా బ్రేక్ అయింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,837, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,879, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,921గా అయితే మనకి టార్గెట్స్గా అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,718 కూడా బ్రేక్ అయితే కనుక మనకి 24,683, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,646, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,595గా అయితే మనకి టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ నిన్న మనం అనుకున్నాము ఏదైతే ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చింది అండ్ బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఎక్స్ప్లోజివ్గా ఉంటుంది అనేసి. సో ఆ ఎక్స్ప్లోజివ్ అయితే వచ్చింది కానీ బట్ ఇలాంటి క్యాండిల్స్ అండ్ ఇలాంటి జిగ్జాగ్ మూవ్స్ కొంచెం కూడా పట్టుకోవడం అనేది కొంచెం టఫ్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ ఈ క్యాండిల్స్ని క్యాచ్ చేయగలిగితే కనుక చాలా వెల్ అండ్ గుడ్. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వస్తే కనుక కంప్లీట్గా ఒక మ్యూటెడ్ ఎన్విరాన్మెంట్లోనే ఒక 15 minutes రేంజ్లోనే ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది, ఫెయిల్ అయింది అండ్ కంప్లీట్గా కిందకు వచ్చేసింది. అండ్ డౌన్ కూడా వెళ్ళలేదు, జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ జోన్లోంచి మళ్ళీ అది పైకి అనేది సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ 55,887 అండ్ 55,707 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ అండ్ స్కాల్పింగ్ జోన్గా అయితే మనకి అయితే ఉన్నాయి. సో 55,887 దగ్గర మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక మనకి ట్రిగర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 56,014 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 56,125, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,300గా అయితే మనకు ఉంది. అండ్ 55,707 కూడా బ్రేక్ అయితే కనుక 55,584, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,404, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,276గా అయితే మనకి టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి ఓఐ డేటా అయితే చూసేద్దాం. సో ఇలాంటి మార్కెట్స్ వచ్చేసి చాలా డేంజరస్గా ఉన్నాయి. ఈవెన్ ఆప్షన్ సెల్లర్స్కైనా సరే చాలా టఫ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతంత పెద్ద క్యాండిల్స్ మేనేజ్ చేయడం అనేది అండ్ అడ్జస్ట్మెంట్స్ చేయడం అనేది కొంచెం టఫ్ థింగ్ అనే చెప్పొచ్చు. ఎంత ఎక్స్పైరీ అయినా సరే గామా బ్లాస్ట్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఒక 50-60 రూపీస్లో ఉన్న క్యాండిల్స్ ఇమీడియట్గా 120 ఆర్ఎల్స్ 150 కూడా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అనుకోవచ్చు స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా అనేసి. సో రీసెంట్ టైంలో లాస్ట్ వీక్ ఒకసారి నిఫ్టీలోనే చూసుకుంటే కనుక ఒక క్యాండిల్ యొక్క ఏదైతే 250 ఉన్న తర్వాత మధ్యలో ఆస్క్ అండ్ బిడ్ ప్రైజెస్ ఎక్కడా లేవు, డైరెక్ట్గా 287లో కొట్టింది. ఓకే, సో క్యాండిల్ ఏదైతే టిక్ డేటా ఉంటుంది కదా, టిక్ డేటా అంటే ఇట్లా గీతల్లా ఉంటాయి, టిక్ డేటా అని గూగుల్లో కొట్టింది వస్తుంది మీకు. సో ఇలాంటి డేటా ఉన్నప్పుడు ఇది 250లో ఉంటే ఇది 287లో ఉంది. సో ఇమాజిన్ మనం ఒక 255లో 260లో 270లో 280లో కనుక స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఎగ్జిట్ అనేది అవ్వదు. సో మనకి లిమిట్ ఆర్డర్ ఇక్కడ రాలేదు కాబట్టి ఈ రేంజ్లో అనేసి స్ట్రైట్ అవే అది కొడితే కనుక ఆల్గోస్ కావచ్చు లేకపోతే మాన్యువల్గా కావచ్చు 287లో ఉంటే కనుక మన ఆర్డర్ ఎందుకు కూడా కొట్టకుండా అలాగే ఉంటుంది. ఇది ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్ దాటాక మనం మార్కెట్లో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే అట్లీస్ట్ 250 దగ్గర మార్కెట్లో ఎగ్జిట్ అవ్వాలనుకున్న 287. సో ఎంత డిఫరెన్స్, ఆల్మోస్ట్ 37 పాయింట్స్ డిఫరెన్స్. సో అంత లాస్ అనేది మ్యాక్సిమం మన ఆప్షన్ సెల్లింగ్లో కూడా అలాంటి సిట్యువేషన్ ఈరోజు కూడా మనకి మూవ్స్ అయితే కనిపించినాయి. సో ఓవరాల్గా చాలా చాలా టఫ్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఒకటే థింగ్ ఏంటంటే మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మన కొంచెం మూమెంటం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన రోజులు. సో మంత్లీ వచ్చేసి ఓఏ డేటా 5.89 అండ్ 4.66 అయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ ఓఏ డేటా వచ్చేసి కంప్లీట్గా పుట్ సైడ్ అయితే ఉంది. కానీ ఈరోజు మనకి లాస్ట్ మూవ్ చూసుకుంటే కనుక మంచి గ్రీన్ క్యాండిల్స్ వేస్తూ మనకి మార్కెట్ అయితే క్లోజింగ్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడ డేటా వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అయితే ఉంది. సో నెక్స్ట్ మంత్ అండ్ 4 months చూసుకుంటే 6.05, 4.96 ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 109 lakh అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు 45% పుట్ సైడ్ ఉంటే 55% కాల్ సైడ్ ఉంది. సో మార్కెట్స్ అయితే ఇంకా డౌన్ అవుతాయని ఉంది. బట్ లాస్ట్ మినిట్ మనం మూవ్స్ కనుక చూసుకుంటే లెట్ మీ చెక్.
సో ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్గా అవుట్ సైడ్ అయితే ఉంది. అండ్ రేపటికైతే మనకి మానిటరీ పాలసీ వచ్చేసి 10 o'clock ఉంది. ఇన్కేస్ మీరు BTSTలో ఉన్నా సరే 10 లోపల క్లోజ్ చేసుకోండి. అండ్ 9:45 కల్లా ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు 9:45 లోపలనే క్లోజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. జనరల్గా మీటింగ్ అయిపోయిన తర్వాత మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ డ్యూరింగ్ ద మూమెంట్ కూడా చాలా వాలటైలిటీ, ఫుల్ అప్ అండ్ డౌన్ క్యాండిల్స్, ఇలాంటి క్యాండిల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎవరైతే సేఫ్ ట్రేడర్స్ ఉంటారో సో వాళ్ళైతే మోస్ట్లీ రేపు అవాయిడ్ చేసేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాలటైలిటీ అనేది ఖచ్చితంగా డెఫినెట్లీ ఇట్ విల్ హర్ట్ ఎ లాట్ అండ్ మంచి డెంట్ పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మన క్యాపిటల్ మీద. సో ఇది ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ అండ్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.